బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చిలకలూరిపేటకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. టీడీపీ, బీజేపీ, జనసేనలు మళ్లీ పొత్తు కుదుర్చుకున్న తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. అంతేకాదు 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపైకి రావడం కూడా ఇదే మొదటిసారి. 3 పార్టీల నుంచి కీలక నాయకులు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంతా ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై అంతటా ఆసక్తి నెలకొంది. వైసీపీపై విమర్శలు చేస్తారా? 3 పార్టీలు మళ్లీ కలవడంపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు? వేదికపై చంద్రబాబును చూడగానే మోదీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చిలకలూరిపేటకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ. టీడీపీ, బీజేపీ, జనసేనలు మళ్లీ పొత్తు కుదుర్చుకున్న తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. అంతేకాదు 10 ఏళ్ల తర్వాత మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఒకే వేదికపైకి రావడం కూడా ఇదే మొదటిసారి. 3 పార్టీల నుంచి కీలక నాయకులు ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అంతా ప్రధాని రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోదీ ప్రసంగంపై అంతటా ఆసక్తి నెలకొంది. వైసీపీపై విమర్శలు చేస్తారా? 3 పార్టీలు మళ్లీ కలవడంపై ఎలాంటి కామెంట్స్ చేస్తారు? వేదికపై చంద్రబాబును చూడగానే మోదీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చల్లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్నారు. కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రధాని ఎప్పుడు చేరుకుంటారు? సభకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సునీత, మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. ఆయన ప్రస్తుతం వాయు మార్గంలో ఉన్నారు. ఢిల్లీ నుంచి బయలుదేరారు. షెడ్యూల్ ప్రకారం 5-5:30 గంటల మధ్యలో ఆయన ఏపీలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక గన్నవరం విమానాశ్రయంలో ప్రత్యేకమైనటువంటి విమానంలో ఆయన రాబోతున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో ఆయన నేరుగా చిలకలూరుపేటలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ కి చేరుకోబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా భారీ ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మేరకు ప్రధాని స్వయంగా ట్వీట్ కూడా చేశారు. ఏపీకి వెళుతున్నారు, ఎన్డీఏ తరఫున నిర్వహించేటువంటి ర్యాలీలో పాల్గొనబోతున్నానంటూ మోడీ స్వయంగా ట్వీట్ చేసి తన అభిప్రాయం చెప్పారు. ఫ్యూచర్ ఆంధ్ర కోసం తాను పనిచేస్తున్నాను, ఫ్యూచర్ ఆంధ్ర కోసం తాను
ఎన్డీఏ తరపున మీటింగ్ లో పాల్గొనబోతున్నానంటూ మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. హరీష్, ఇప్పుడు ఇంకోవైపు చూసుకుంటే చిలకలూరిపేటలో కనుక 10 ఏళ్ల తర్వాత కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఇన్ని రోజులుగా లేనిది కూడా ఇప్పుడు ఒక సభలో 3 జెండాలు, 3 కీలకమైన నేతలు ఒకే వేదికపై కలవబోతున్నారు. దీన్ని ఏదైతే ప్రజలు ఏ రకంగా చూస్తున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇది రాజకీయంగా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 10 సంవత్సరాల తర్వాత చంద్రబాబు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ కలిసి మరోసారి సభా వేదిక మీదకి రాబోతున్నారు. ఒకే వేదిక పైన 3 నాయకులు ప్రధానమైనటువంటి నాయకులు రాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇదంతా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసమే అంటూ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. స్వయంగా ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు, ఫ్యూచర్ ఏపీ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్. అంటే రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం తాను ఈ రోజు మీటింగ్ లో పాల్గొనబోతున్నానంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి. అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అని చెప్తున్నటువంటి తరుణంలో ఇప్పటికే 10 ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన నాయకత్వంలోనే విభజన తర్వాత పరిస్థితులన్నీ కూడా మోడీకి అనేకమైనటువంటి సందర్భాలు రాష్ట్ర నాయకత్వం కూడా వివరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. తిరుపతి సభ వేదికగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి, రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర పురోభివృద్ధికి సహకరిస్తానని చెప్పి కూడా మోడీ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా లాంటివి కావచ్చు, పోలవరంకి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం చాలా కీలకంగా మారిపోతుంది. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే టీడీపీ బీజేపీల మధ్య కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు కనిపించాయి. కానీ ఇప్పుడు టీడీపీ ఏదైతే మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్తున్నాము, ఆహ్వానం అందిందంటూ కూడా వార్తలు వచ్చాయో, ఇప్పుడు చంద్రబాబు నాయుడిని చూశాక మోదీ రియాక్షన్ ఎలా ఉండబోతుందంటూ కూడా ఒక రకంగా ఆసక్తి నెలకొంటుంది. ఏంటి, ఏ రకంగా ఉండబోవచ్చు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు 3 పార్టీలకు సంబంధించి కలయిక అనేది కూడా ఉత్కంఠంగా మారింది. చాలా గ్యాప్ తర్వాత వచ్చినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి క్లియరెన్స్ ఏదైతే ఉందో ఆ క్లియరెన్స్ చాలా రాష్ట్రంలో కూడా ఉత్కంఠమైనటువంటి పరిస్థితులకు దారితీసాయి. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్, ఢిల్లీ పెద్దల నుంచి తాను అనేక మాటలు పడ్డాను, కేవలం రాష్ట్రం కోసం చూసి చూడనట్టుగా తన కోసం ఒప్పుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు టీడీపీతో కలిసి వెళుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, అదే జనసేన కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం పైన ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి సంబంధించినటువంటి నాయకత్వంలో ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో పొత్తులకు సంబంధించి కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బీజేపీకి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు, టీడీపీ గతంలో పొత్తులు సమయంలో చేసినటువంటి పలు రాజకీయపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ ద్వారా, ఈ రోజు జరిగేటువంటి మీటింగ్ లో ప్రధాని స్థాయిలో వచ్చి ఆయన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎలాంటి ప్రభావితం చేస్తారు, ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం కావడం, ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో 3 పార్టీలు గెలవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ ఎటువంటి హామీలు ఇస్తారు, రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆర్థికంగా వచ్చినటువంటి సమస్యలు, అప్పులకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు, ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికీ కూడా రాష్ట్రంలో కొంతవరకు అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రత్యేక ప్యాకేజ్ అంటూ బీజేపీ ఎప్పటికప్పుడు దాట వేసుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన ప్రధానమంత్రి మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారు, దాని ప్రభావం వచ్చేటువంటి ఎన్నికల్లో ఏపీలో ఎలా ఉండబోతోంది, వచ్చేటువంటి కూటమికి సంబంధించి అధికారం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయా లేదా అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి రాజకీయంగా ఈ రోజు జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకి దాదాపు 100 ఎకరాల్లో చిలకలూరుపేట వద్ద హైవే వద్ద భారీ ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్. మీటింగ్ తర్వాత అక్కడి నుంచి ప్రధానమంత్రి మోడీ గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన తిరుగు ప్రయాణం అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు జరిగేటువంటి సభకు సంబంధించి ఏపీలో తొలి ఎన్నికల సభగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం వెల్లడైన తర్వాత, షెడ్యూల్ కి సంబంధించినటువంటి సమాచారం వెల్లడైన తర్వాత 3 పార్టీలకు సంబంధించి నిర్వహిస్తున్నటువంటి సభ ఇది. ఎన్నికలకు సంబంధించినటువంటి సభ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ రోజు జరిగినటువంటి సభలో వచ్చేటువంటి భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్రానికి సంబంధించినటువంటి అజెండా ఏ విధంగా ఉండబోతుంది, 3 పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి, వీటన్నిటిని ఎన్నికల్లో ఎలాంటి ప్రభావితం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి, రాబోయేటువంటి రోజుల్లో ఎలాగా ఈ దాదాపుగా 2 నెలల కాలం ప్రచారాలకు సంబంధించినటువంటి సమయం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ప్రతిపక్షాలు ఎంతవరకు ఉపయోగించుకుంటాయి, ఎన్నికలకి ప్రజల్ని పోలింగ్ బూత్ వైపు తీసుకెళ్లిన సమయంలో అక్కడ
మూడు పార్టీలకు సంబంధించి కూటమికి ఎలాంటి మద్దతు వస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అంతే కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ఇక్కడ కూడా ఏపీలో కూడా మరోసారి ఒకసారి బీజేపీకి సంబంధించినటువంటి కూటమి రావాలి, కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పొత్తులకు సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది, వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండాలో మూడు పార్టీలకు కలిసి ఎలాంటి ఎజెండాను ప్రజల ముందు ఉంచుతాయి. ఇప్పటికే వైసీపీ పూర్తిగా అభ్యర్థులను కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాదాపు 170 సీట్లు 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించి టీడీపీ పోటీ చేసే 144 స్థానాలకు సంబంధించినటువంటి అంశాల్లో దాదాపుగా రెండు జాబితాల్లో సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కనుక చూసుకుంటే కనుక ఈ రోజు జరుగుతున్నటువంటి సభ ఏ విధంగా ముందుకు వెళుతుంది అన్నటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఆసక్తి ప్రజల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే వరుసగా మరోసారి అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ ఒకవైపు, వైసీపీని టార్గెట్ చేసుకుని మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు సంబంధించినటువంటి సమాయత్తం అవుతున్నటువంటి నేపథ్యం ఒకవైపు, ఈ అంశాలన్నీ కూడా రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నందుకు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు ముగ్గురు కీలకమైనటువంటి నేతలు కూడా ఒకే వేదిక పైకి రాబోతున్నారు. ప్రధాని చేసేటువంటి ప్రసంగం నేపథ్యం ఎలా ఉండబోతుంది, ఆయనకి రాష్ట్రం పైన ఉన్నటువంటి ఇచ్చేటువంటి వరాల జల్లు కావచ్చు, రాష్ట్రం సంక్షేమానికి అభివృద్ధికి ఎలాంటి హామీలు ఇస్తారన్నది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు వాటిని ఉపయోగించుకొని వాటిని ప్రచారం చేసుకుంటూ టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఈ మొత్తం మీద ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో ఉన్నటువంటి స్థితిగతులు, రాజకీయ పరిస్థితులు వీటన్నిటిపైన కూడా ఎలాంటి కామెంట్ చేస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో మరో కీలకమైనటువంటి అంశం కూడా ఇక్కడ ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు, కేంద్రంలో ఉన్న బీజేపీకి పూర్తిగా సపోర్ట్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 22 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ వివిధ బిల్లుల పైన కూడా మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ మిత్రత్వం ఎలాంటి ఒత్తిడి కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయంగా వచ్చేసరికి టీడీపీతో వెళ్ళేటువంటి అంశం, జనసేన కలుపుకొని వెళ్ళేటువంటి అంశాలపైన ప్రధానమంత్రి చేసేటువంటి ప్రసంగం కావచ్చు, ప్రధానమంత్రి ఇచ్చేటువంటి హామీలు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి, ఫ్యూచర్ ఏపీ అంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఫ్యూచర్ ఏపీ, భవిష్యత్తు ఏపీకి ఎలాంటి వరాలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, పరిశ్రమలకు పరంగా, ఉపాధి అవకాశాల పరంగా, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు, కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి, అత్యంత కీలకమైనటువంటి రైల్వే జోన్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పటికీ ఏపీని విభజన తర్వాత ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఇంకా కొలిక్కి రాలేదు. వాటికి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి పంపకాలు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఏపీకి ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సభలో, ఈ రోజు జరిగేటువంటి పూర్తిగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది, మూడు పార్టీలకు సంబంధించి ఇచ్చేటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సునీత, మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఇప్పుడే కూడా హెలికాప్టర్ నుంచి ల్యాండ్ అయిన చిత్రాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఒక అరగంట క్రితం పవన్ కళ్యాణ్ సభా వేదికకి చేరుకున్నారు. అక్కడ మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు. ఇప్పుడు చంద్రబాబు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ లో చంద్రబాబు కూడా చేరుకున్నారు. అక్కడ తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఆయనకి స్వాగతం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం దగ్గర బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రధానమంత్రికి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేకమైనటువంటి ఆర్మీ హెలికాప్టర్ లో చిలకలూరుపేట చేరుకునేందుకు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హెలిపాడ్స్ ను కూడా రెడీ చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. దాదాపుగా 500 మంది ప్రధానికి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి సెక్యూరిటీ పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారీ ఎత్తున మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం, కార్యకర్తలు, కేడర్ అంతా కూడా చిలకలూరుపేట సభ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా దేశానికి సంబంధించినటువంటి రాజకీయాలపైన ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం జరుగుతుందన్నటువంటి ఒక సమాచారాన్ని కూడా ఇప్పటికే ట్వీట్ ద్వారా ప్రధాని స్వయంగా వెల్లడించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు సభావేదిక వద్ద సమీపంలో ఏర్పాటు చేసినటువంటి హెలిపాడ్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన తన వాహనంలో సభావేదికి వెళుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చేరుకున్నారు. పార్టీలకు 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా సభావేదికకు చేరుకున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు. ఆయన 40 నుంచి 45 నిమిషాల వ్యవధిలో చిలకలూరుపేట వద్ద ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణానికి కూడా చేరుకుంటారు. అక్కడ సభలో దాదాపుగా 1 గంట 10 నిమిషాల పాటు నరేంద్ర మోడీ సభా వేదిక పైన ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం అటు ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ఒక్కొక్కరు కూడా వస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఈ రోజు ప్రధానంగా 3 పార్టీలు ఏకమై కలుస్తున్నాయి, అటు ప్రతిపక్షంలో అధికారంలో ఉన్న ఏదైతే వైసీపీ ఉందో అక్కడ కూడా భారీగా హామీలు ఇస్తున్నారు ప్రజలకు. మరోపక్క కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు అంటూ కూడా అక్కడ కూడా రకరకాలుగా వెళ్తున్నారు హామీల విషయంలో. మరి ఈ రోజు ఉమ్మడిగా 3 పార్టీల పొత్తుల్లో భాగంగా ప్రధానంగా పబ్లిక్ ఉపయోగపడే హామీలు ఏ రకంగా ఇవ్వబోతున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ఇప్పటికే టీడీపీ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పటికే ప్రచారం చేస్తుంది. మహిళలకి ఉచిత బస్సు వంటి ప్రచారాలను కూడా ఇప్పటికే టీడీపీ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకంగా దాదాపుగా ఎవరైతే యువత 18 ఏళ్ళు నిండిన తర్వాత ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెలకి జీతపత్యాల రూపంలో కావచ్చు, లేదంటే అలవెన్స్ కు సంబంధించినటువంటి రూపంలో కావచ్చు నగదిస్తామని చెప్పి కూడా ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది టీడీపీ. అదేవిధంగా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి అధికారంలోకి రావడం చాలా ఈజీ అన్నటువంటి ఒక అభిప్రాయం 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ఇక భయపడాల్సిన అవసరం లేదు. నేరుగా ఓటు బ్యాంకుని ఉపయోగించుకొని ఇప్పుడు ఉన్నటువంటి బెదిరింపులకు సంబంధించినటువంటి పర్వం ఏదైతే ఉందో దాన్ని అధిగమించాలని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా కేడర్ కి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి సభా వేదిక పైన 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం చేసేటువంటి ప్రకటనలు, రాజకీయ ప్రకటనలు కావచ్చు, వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చేటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మొత్తం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీకి గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అనుసరిస్తున్నటువంటి అంశాలపైన కావచ్చు, స్వయంగా ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కేంద్రంలో వైసీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ అంతా కూడా బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి కామెంట్స్ చేస్తారు, జగన్ గవర్నమెంట్ మీద విమర్శలు చేసేటువంటి అవకాశం ఉందా లేదా, జగన్ కు సంబంధించినటువంటి మిత్రత్వం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా పొత్తులు మారినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పులకు సంబంధించినటువంటి అంశాలు, పోలవరానికి సంబంధించినటువంటి అంశాలు, ఉపాధికి సంబంధించిన అవకాశాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాజకీయంగా వైసీపీని టార్గెట్ చేసేటువంటి అంశాల్లో ఏ అంశాలను ఎంచుకుంటారో అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇప్పుడు లైవ్ లో కూడా విజువల్స్ వస్తాం. టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కేడర్ దాదాపుగా 150 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభా వేదిక వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. నారా లోకేష్ కూడా సభా ప్రాంగణానికి వచ్చారు. అదేవిధంగా హిందూపురం శాసనసభ్యులు సిరినటువంటి నందమూరి బాలకృష్ణ ఇలాంటి కేడర్, ఇలాంటి నాయకత్వం భారీ ఎత్తున సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రధాని మోడీ రావడం ఒకటే ఆలస్యంగా ముందు రాబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన వచ్చిన తర్వాత సభ ప్రారంభమయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 1 గంట 10 నిమిషాల పాటు నరేంద్ర మోడీ సభా వేదికపై ఉంటారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి కేడర్ నాయకత్వం ఇప్పుడు ఒక్కొక్కరుగా చూస్తున్నాం. అటుపక్క బాలకృష్ణ కూడా చేరుకున్నారు సభా ప్రాంగణానికి, ఒక్కొక్కరు నేతలు కూడా హాజరవుతున్నారు. అయితే మరోపక్క చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా టీడీపీ ఆల్రెడీ 6 గ్యారెంటీలతో ముందుకు వెళ్తుంది. జనసేన, బీజేపీ ఇవన్నీ కూడా కలుస్తాయి కాబట్టి ఇంకా ప్రత్యేకించి ప్రజలకు ఏమైనా ఉపయోగపడే గ్యారెంటీలు ఇంకా పెంచే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే ఈ 6 గ్యారెంటీలతో కలిసి 3 పార్టీలు ముందుకు వెళ్తాయా? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైనే రాష్ట్ర ప్రజలంతా కూడా ఆశలు పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో తిరుపతి సభలో కావచ్చు, విశాఖ సభలో కావచ్చు, నరేంద్ర మోడీ చేసినటువంటి ప్రకటనలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారాయి. ఇంకో కీలకమైనటువంటి అంశం విశాఖ
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం. ఈ వ్యవహారంలో స్వయంగా పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వంతో కొంతవరకు విభేదించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆయన కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఆయన స్వయంగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి అంశాలు చాలా కీలకంగా మారాయి. ఎన్నికల సమయంలో ఇచ్చేటువంటి హామీలు, ఎన్నికల సమయంలో చేసేటువంటి ప్రకటనలు ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు, ప్రత్యేక హోదాకు సంబంధించి కావచ్చు, స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పోలవరం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఎందుకంటే విభజన తర్వాత రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు కూడా విభజనకు సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర ప్రజలు బయటపడలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక ఎత్తు అయితే కనుక ఉపాధి అవకాశాలు లేక ఇప్పటికీ ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకటి ఉంది. ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి కనీసం పూర్తి స్థాయిలో ఎడ్యుకేషన్ కి సంబంధించినంత వరకు కూడా భారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్ లో ఉండిపోవడం, తెలంగాణకి పరిమితం కావడం, ఏపీకి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎడ్యుకేషన్ చదువుకోవాలన్నా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి మౌలిక సదుపాయాల పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి హామీ ఇస్తారో, ఆయన చేసేటువంటి ప్రకటన ఎలా ఉండబోతుంది, ఆ ప్రకటన ప్రభావం రాజకీయ పార్టీలు బీజేపీ అదేవిధంగా జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి కూటమి మీద ఎలా ఉంటుంది, వాటిని ఎదుర్కొనేటువంటి క్రమంలో వైసీపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఏపీలో వైసీపీ ఇప్పటికే చాలా బలంగా కనిపిస్తుంది. దాదాపుగా 151 సీట్లను కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో వై నాట్ 175 అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి టార్గెట్ తో వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే సీట్లకు సంబంధించినటువంటి సర్దుబాటు కూడా పూర్తయింది. దాదాపుగా 170 సీట్లు అసెంబ్లీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కొంతవరకు కూడా గ్యాప్ సమయం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గ్యాప్ లో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఎన్నికల ఓటింగ్ కు వెళ్లేటువంటి ఓటర్ ని ఎలా పార్టీ వైపు మళ్లించుకోవాలన్నటువంటి అంశాలపైన కూడా ఆయా రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఒక రకంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలపైన ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర భవిష్యత్తుకి ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నిక చాలా కీలకంగా మారిపోతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నిన్న ఎన్నికల సంఘం స్వయంగా ప్రకటించినటువంటి ఓటర్ల జాబితాలో కూడా చూసుకుంటే కనుక దాదాపుగా 1,80,00,000 మంది వరకు కూడా కొత్తగా వచ్చినటువంటి ఓటర్లు ఉన్నారు. ఆ వారి ప్రభావం కూడా ఆ రాష్ట్రాల మీద పడేటువంటి అవకాశం ఉంది. అలాంటప్పుడు వచ్చేటువంటి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి యూత్ ఎవరైతే ఉన్నారో, తొలిసారిగా ఓటు వేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన కూడా కొంతవరకు ఆలోచనాత్మకంగా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన ఆలోచించేటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఏదైతే బహిరంగ సభ ప్రాంగణం అంతా కూడా చూస్తున్నాము, అక్కడ టీడీపీ అదేవిధంగా జనసేన, బీజేపీ జెండాలతో కూడా పూర్తిగా కోలాహలంగా కనిపిస్తుంది. ఎంత వాతావరణం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. అయితే ఇలాంటి సమయంలో చిలకలూరుపేటలో వైసీపీ నేతల స్పందన ఏంటి? ఇక్కడ భారీగా రియాక్షన్ కనిపిస్తుంది కాబట్టి అప్పుడు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోలింగ్ కి వెళుతున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి పరిస్థితులు వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలనేటువంటి అంశాలపైన కూడా రాజకీయ పార్టీలు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొంతవరకు సమయం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సమయంలో ఎలా రాజకీయ పార్టీలు ఎవరికి వారే తమ వ్యూహాలను ఎలా మార్చుకుంటారు, ఎత్తులకు పై ఎత్తులు వేసుకునేటువంటి గ్యాప్ కూడా ఎక్కువ ఉందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి సభలో ప్రధానమంత్రి చేసేటువంటి ప్రసంగం ఎలా ఉంటుంది, ఇచ్చేటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి, ఈ రకమైనటువంటి ఆలోచనలు ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం సభ జరిగిన తర్వాత వైసీపీ ఇచ్చేటువంటి కౌంటర్స్ ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే వైసీపీ కూడా నిన్నటి వరకు కూడా కేంద్రంలో బీజేపీ కూటమికి సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పార్లమెంట్ సాక్షిగా బిల్లులకు కూడా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం చూసుకుంటే కనుక అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి పరోక్షంగా వైసీపీ సపోర్ట్ చేస్తుంది అన్నది బహిరంగ సత్యమైనప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయంగా బీజేపీ, టీడీపీ, జనసేన వెంట నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు అంశాలను కూడా వైసీపీ వేరు చేసుకుంటుంది. వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, రాజకీయంగా చేసేటువంటి విమర్శలకు సంబంధించినటువంటి అంశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకత్వం పూర్తిగా టార్గెట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ ని ఓడించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి వైసీపీలో కనిపిస్తుంది. అందులో భాగంగానే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీ చేస్తారని చెప్పి చేసినటువంటి ప్రకటన తర్వాత ముద్రగడ వంటి నాయకత్వం కూడా
వైసీపీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకమైనటువంటి ఎత్తులకు పై ఎత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. ఇప్పటికీ ఇంకా సమయం ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గ్యాప్ లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాల్సి, ఎలాంటి పరిస్థితులు వస్తాయి రాజకీయంగా, ఎవరు ఎలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తారన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొనేటువంటి క్రమంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా కూటమికి సంబంధించినటువంటి టీమ్ లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రధానమంత్రి హరీష్, ఇప్పుడు ఇంకోటి చూసుకున్నట్లయితే అటు ఏదైతే ఈ మూడు పార్టీలు కలిసాయి కాబట్టి ప్రధానంగా ఇప్పుడు మళ్ళీ కలిసాక అటు ఏదైతే అధికార పార్టీ వైసీపీ కూడా ఒకటే మాట అంటుంది. అప్పట్లో గతంలో మరి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయం చెప్పే బయటికి వచ్చారు, దక్కలేదు కాబట్టి బయటకు వచ్చారు. మళ్ళీ ఏ రకంగా కలుస్తున్నారు, అవుతుందా ప్రత్యేక హోదా అన్న ప్రశ్న అటు పక్క అధికార పార్టీ ప్రశ్నిస్తుంది. అదే దిశగా కూడా ప్రజలు కూడా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ అంశం పైన, ప్రత్యేక హోదా పైన ఈ రోజు మోడీ సాక్షిగా ఏమైనా స్పందన ఉండే ఛాన్సెస్ ఉందా? దీనికి సంబంధించిన రియాక్షన్స్ కానీ ఈ రోజు మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ సభా వేదికగా? మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం పైన, ప్రత్యేక హోదా ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏపీకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తున్నాము, నిధులకు సంబంధించినటువంటి అంశాలు ఇస్తున్నాము. నిధుల్ని కేంద్రం నుంచి తీసుకొచ్చి ఏపీకి ఇస్తున్నప్పటికీ కూడా ఏపీ సర్కారు తన పేరును పెట్టుకొని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వాటిలో వైసీపీ చేస్తున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఇప్పటికీ ఏపీ బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఏపీలో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ అంశంలో ఎలాంటి మలుపు తిరిగిపోతుంది, వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి గెలుపొందాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని ప్రధాని ఇప్పటికే ట్విట్టర్ వేదిక వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి స్థానాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి మిత్ర బృందం, ఎన్డీఏ బృందం విజయం సాధించాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాతోనే ప్రధాని కూడా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే కొద్దిసేపటి క్రితమే ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బొప్పూడి, చిలకలూరిపేట వద్ద ఏర్పాటు చేసినటువంటి బొప్పూడి సభా ప్రాంగణానికి ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రధానమంత్రి మరి కాసేపట్లో బయలుదేరేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ముడిపడి ఉండేటువంటి. ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు మూడు పార్టీల ప్రధాన నేతలందరూ కూడా అక్కడ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అందరూ కూడా ఇప్పుడు ప్రధాని రాక కోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇంకా ఎన్ని నిమిషాల్లో ప్రధాని మోదీ చిలకలూరిపేట సభకు హాజరు అవ్వబోతున్నారు? స్టార్ట్ అయ్యారా? దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఢిల్లీ నుంచి ఆయన కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఇక్కడ గన్నవరం నుంచి కూడా ఆయన ప్రత్యేక వాయు మార్గం భారత వైమానిక దళానికి సంబంధించినటువంటి ప్రత్యేక హెలికాప్టర్లు ప్రధానమంత్రికి ఉంటాయి కాబట్టి వాటిలో ఆయన ప్రత్యేకమైనటువంటి భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి వలయంలో ఆయన హెలికాప్టర్ ద్వారా ప్రయాణం చేస్తారు. ప్రయాణించి గన్నవరం విమానాశ్రయం నుంచి బొప్పూడి అంటే చిలకలూరిపేట వద్ద ఏర్పాటు చేసినటువంటి బొప్పూడి సభా వేదిక వద్దకి మరి కాసేపట్లో దాదాపుగా 40 minutes లో ఆయన సభా వేదిక వద్దకు చేరుకునేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఆయన 1-10 నిమిషాల పాటు సభా వేదిక వద్ద ఉండే విధంగా రూట్ మ్యాప్ ని క్లియర్ చేశారు. ప్రధాన సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో ఆయన ఆ సభా వేదిక వద్దకు చేరుకునేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. సభా ప్రాంగణంలో ఇప్పటికే భారీ ఎత్తున టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి స్వాగత తోరణాలతో పాటుగా అభిమానులు, కార్యకర్తలు, నాయకత్వం అంతా కూడా బొప్పూడి సభకి దారి మళ్ళింది. దాదాపుగా విజయవాడ నుంచి చిలకలూరిపేట వెళ్లేటువంటి హైవే మొత్తం కూడా ఎటు చూసినా కూడా టీడీపీకి సంబంధించినటువంటి, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి బ్యానర్లు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. దీంతో కొంతవరకు కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తాయి. మనం చూస్తున్నాం సభా వేదిక వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ప్యాక్ అయిపోయింది. సభా వేదిక మొత్తం కూడా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం తరలి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సభ నిర్వహణను పూర్తిగా మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందులో భాగంగానే మూడు పార్టీలని కలుపుతూ ప్రత్యేకమైనటువంటి కమిటీలను కూడా ఏర్పాటు చేశారు సభ విజయవంతం చేయడానికి. ఇక సభా వేదిక వద్ద చూసుకుంటే కనుక సభా వేదిక మీదకి కేవలం మూడు పార్టీల నుంచి 30 మంది నాయకత్వాన్ని మాత్రమే అనుమతించేందుకు ప్రధాని భద్రతకు సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మూడు పార్టీల నుంచి ఒక్కో పార్టీ నుంచి 10 మంది నాయకులు చొప్పున 30 మంది నాయకులు సభా వేదిక పైన ఉండేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు హరీష్, మరోపక్క చూసుకున్నట్లయితే ఇందాక మీరు చెప్పినట్లే కూడా అక్కడ సభా ప్రాంగణం అంతా కూడా చూసుకున్నట్లయితే ప్రజలతోని కిక్కిరిసిపోతుంది. అండ్ ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఏర్పడుతున్నాయా? అక్కడ ట్రాఫిక్ సమస్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? విజయవాడ, గుంటూరుతో పాటు కోస్టల్ బెల్ట్ కి సంబంధించినటువంటి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకత్వాన్ని తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో
విజయవాడ నుంచి చిలకలూరుపేట వెళ్లేటువంటి రహదారి మొత్తం కూడా ప్యాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏర్పడినటువంటి సిచ్యువేషన్. సో ఈ ట్రాఫిక్ లో నాయకత్వం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, క్రౌడ్ పుల్లర్స్ గా ఉన్నటువంటి వ్యక్తులు కావడంతో వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ల ద్వారా చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఇంటి దగ్గర ఉండవల్లి దగ్గర ఉన్నటువంటి నివాసం నుంచి ఆయన ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ ద్వారా ఆయన బొప్పూడి సభా వేదికకి వెళ్లారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా బొప్పూడి సభా వేదికకి స్పెషల్ హెలికాప్టర్ లో వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా భారత వైమానిక దళాలకు సంబంధించినటువంటి భద్రతా వలయంలో ఆయన హెలికాప్టర్ ద్వారా ఆ సభా ప్రాంగణాల వద్దకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే సభా వేదిక వద్ద టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ప్రసంగాలు కూడా ప్రారంభమయ్యాయి. తర్వాత చంద్రబాబు నాయుడు సభ ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ తర్వాత చివరిగా నరేంద్ర మోడీ దాదాపుగా 45 నిమిషాల నుంచి 55 నిమిషాల వరకు కూడా సభ వేదిక మీద ఉండి ప్రసంగించే విధంగా రూట్ మ్యాప్ ని, షెడ్యూల్ ని కూడా తయారు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సభ ఏర్పాట్లు, ఇంకోవైపు సభలో నాయకత్వం చేసేటువంటి ప్రసంగం, ఇచ్చేటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దానిపైన ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఈ రకమైనటువంటి అంశాలన్నిటి మీద కూడా ఉత్కంఠంగా మారినటువంటి నేపథ్యంలో ఈ సభ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో వచ్చేటువంటి ఎన్నికల్ని ఫేస్ చేసే క్రమంలో 3 పార్టీ నాయకత్వం ముందుకు వెళ్ళటం, బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా ఈ సభ మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. స్వయంగా నరేంద్ర మోడీ సభలో హాజరు కాబోతున్నారు. వేదికపై నుండి ఆయన ప్రసంగిస్తారు. ఆయన చేసేటువంటి ప్రసంగం భవిష్యత్తు రాష్ట్రానికి ఎలా ముందుకు నడిపిస్తుంది అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి. మరోపక్క చూసుకున్నట్లయితే ఇటు 3 పార్టీలకు సంబంధించి కూడా అటు ఏదైతే నేతలు కూడా చెప్తూ ఉన్నారు, ప్రధాని మోదీ ఫైనల్ గా ఈ 3 పార్టీల కలయిక పైన ఎలాంటి కమెంట్స్ చేయబోతున్నారు? మోడీ చేసేటువంటి ప్రసంగమే ఈ రోజు సభలో పూర్తిగా హైలైట్ గా అయ్యేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి నాయకత్వం వస్తుంది, బీజేపీకి సంబంధించినటువంటి కూటమి చేసేటువంటి. ఓకే, రైట్ హరీష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక మొత్తం మీద చిలకలూరుపేటలో సభ స్టార్ట్ అయింది, ఆ లైవ్ చూద్దాం.